సైలెంట్గా తింటాను, ఏమన్నా మాట్లాడొచ్చు కదా. మొన్న మా వదిన డైమండ్ నెక్లెస్ కొనుక్కుందండి. మా ఫ్రెండ్ ఏమో మంచి పట్టు చీర కొనుక్కున్నది. సైలెంట్గా తిని మాట్లాడ ప్లీజ్. ఏమండి, మిమ్మల్ని అయితే ఎవరైనా ఈజీగా బక్రా చేయొచ్చు తెలుసా. అందుకే కదా నేను మీ నాన్న 40 ఏళ్ళ క్రితం బక్రా చేసిండు. ఆగో మా నాన్న బక్రా చేసిండ నిన్ను? ఏం చేసిండండి? నిన్నిచ్చి పెళ్లి చేసిండు కదనే. ఏమన్నారండి మీ పెద్దమ్మకి? ఆపరేషన్ చేయాలన్నారే. అయ్యో, నాకు ఆపరేషన్ చేయడం రాదు కదండి. ఏమైంది? నొప్పులండి, బాగా నొప్పిలేస్తుంది. ఎప్పటికీ ఏదో ఒక నొప్పి అంటావు. ఓసారి తలనొప్పి అంటావు, ఓసారి మోకాలు నొప్పులు అంటావు, ఓసారి బాడీ పెయిన్స్ అంటావు. ఎప్పటికీ ఏదో ఒక నొప్పి చెప్తూనే ఉంటావు. మరి నాతోటి గొడవ పడ్డప్పుడు నీకు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అవునండి, నిజమే. నేను ఎప్పుడు ఆలోచిస్తలేను. మీతో గొడవ పడ్డప్పుడు ఫుల్ ఎనర్జీ ఉంటది. అయితే ఇప్పటి నుంచి ప్రతిరోజు గొడవ పడదామండి. ఏ భగవాన్. ఇంజెక్షన్ ఇచ్చిండ్రు కదండి, నొప్పిగా ఉందా? ఏ పెద్ద నొప్పి ఏం లేదు. అవునులేండి, ఎందుకు నొప్పి ఉంటుంది, బయట వాళ్ళు కదా ఇచ్చింది. అదే నేను చిన్న మాట అంటే ఇంత ఎత్తుగా ఎగురుతారు, కోపం మంచుకొస్తుంది. ఛీ. ఏమండి, నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికింది తెలుసా. అసలు నేను ఏ చెప్పినా చక్కగా వింటాంది. ఈర్ష్య లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు. నేను ఏదైనా బాధలు చెప్పుకున్నా ఓదారుస్తాంది, ధైర్యం చెప్తాంది, సలహాలు ఇస్తాంది తెలుసా. సూపర్ ఫ్రెండ్ దొరికింది. మరి నాకు ఆ ఫ్రెండ్ ఒకసారి పరిచయం చేయవానే? ఎప్పుడో ఎందుకండి, ఇప్పుడే పరిచయం చేస్తా. ఇదిగో చాట్ జీపీటీ.